వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ టీవీ. సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ 2.4తో భారీ ఊరట లభించబోతోందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జీఎస్టీలో కొత్త స్లాబ్ అమలు చేసిన సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో ఎలక్ట్రికల్ షాపులు, కిరాణా దుకాణాల వద్ద కూటమి నాయకులతో కలిసి జీఎస్టీ 2.0 విధి విధానాలను ప్రజలకు ఎంపీ వివరించారు. మొన్నటి వరకు జీఎస్టీ అంటే ప్రజలలో గందరగోళం ఉండేదని అన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు జీఎస్టీ ఇబ్బందికరంగా ఉండేదన్నారు. జరగండి హలో వెనకాల ఉంది కానీ నువ్వు పాల్గొడతావు. ఇన్ని కలర్స్ బాగున్నాయి. ఇది రాక్ వెల్ ఏంటి, అవి మామూలుగా కూలి ఇన్ని కలర్స్ బాగున్నాయి. ఇది రాక్ వెల్ ఏంటి, అవి మామూలుగా కూలి చదరటండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చక్కటి శుభదినము. అమ్మవారి పండుగలు, నవరాత్రులు ఈరోజు మొదలవుతూ ఉంటే భారతదేశంలో ప్రతి భారతీయుడికి మంచి శుభవార్త ఏమిటంటే జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ ఈరోజు నుంచి మొదలవుతుంది. ఇంతకుముందు జీఎస్టీ చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. 4 స్లాబ్స్ ఉండేవి. 28%, 18%, 12%, 5% ఇలాగా 4 స్లాబ్లు ఉండి ఈ స్లాబ్లు అర్థం కాక ప్రజలు తికమకలయ్యారు. అదేవిధంగా ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో, బిజినెస్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఐటీసీ అంటే ట్యాక్స్ క్రెడిట్ అది కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్లో ఆ క్యాల్కులేషన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. అది పోయి మళ్ళీ క్లెయిమ్ చేయడం అవన్నీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు జీఎస్టీ 2.0లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇటువంటి మిగతా గఠబంధన్ పార్టీ ఎవరైతే ఉన్నారో, కూటమి పార్టీలో మిగతా సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి నిరంతరం దీని మీద ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి, ఒక మంథనం చేసి, ఆ మంథనం తర్వాత మన నరేంద్ర మోదీ గారు,
మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఒక కొత్త GST 2.0 రిఫార్మ్స్ అని కొత్తగా అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన దాంట్లో మొత్తానికి ఏమిట్రా అంటే 28% వరకు GST ట్యాక్స్ ఉన్నది, అవన్నీ తగ్గించి చాలా చోట్ల 5%, కొన్ని చోట్ల తీసేయడం పూర్తిగా జరిగింది. అలాగే మనం చూస్తూ ఉంటే ఇప్పుడు 4 స్లాబ్లు ట్యాక్స్ ఉన్న చోట ఇప్పుడు కేవలం 2 స్లాబ్ ట్యాక్స్ మనము చూస్తున్నాం. ఒకటి 18%, ఇంకోటి 5%. ఈ విధంగా అంటే 28% పోయి 18% వచ్చింది, 12% పోయి 5% వచ్చింది. ఈ విధంగా చూస్తే దీంతో అంతా వచ్చే ఎఫెక్ట్ ఏమిటి అంటే మన సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమైతే అంటామో వాళ్ళ రోజువారీగా ఖర్చు ఏదైతే ఉందో అది 10% తగ్గుతూ ఉంది. 10% తగ్గి వాళ్ళకి ఆ 10% సేవింగ్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆ 10% సేవింగ్ వాళ్ళ పిల్లల చదువుల మీద కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న లైఫ్ స్టైల్ కావచ్చు, ఒక మంచి ఆరోగ్యపరమైన హైజీనిక్ పరమైన ఒక జీవితాన్ని ఇంకా గడపచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి మనకి ఈ GSTలో తగ్గాయి మనం ఒకసారి చూస్తే, ఇప్పుడు మనము ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో ఉన్నాం. ఈ ఎలక్ట్రానిక్ షాప్లో ఇక్కడ ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి, తర్వాత LED టీవీస్ ఉన్నాయి, వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి, డిష్ వాషర్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో 28% నుంచి తగ్గించి 18%కి వచ్చేసాయి. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే మిగతా రకరకాల మనం ఏవైతే GST తగ్గించారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ కేటగిరీ ఏమిటంటే ఎవరైతే మన సామాన్య కుటుంబాలు ఉన్నాయో, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, ఆ మధ్యతరగతి కుటుంబాల్లో రోజువారీగా ఏదైతే కొంటూ ఉంటారో ఆ రోజువారీగా